నన్ను చూస్తే ఒక భక్తురాలు అంటారా, లేకపోతే బలహీనురాలు అంటారా? నన్ను చూస్తే అక్క వందనాలు అంటారా, లేకపోతే అంటారా? ఏమనుకోవద్దు, పచ్చిగా చెప్తున్నా. నన్ను చూస్తే అక్క వందనాలు అంటారా, లేకపోతే నా అవతారం చూసి, నా బతుకు చూసి, నా క్యారెక్టర్ చూసి సమాజం నన్ను ఎలా గుర్తిస్తుంది అనేది ఒక్కసారి మైండ్ దగ్గర పెట్టుకొని ఆలోచించండి. పాస్టరమ్మలైనా, పాస్టరైలైనా, విశ్వాసులైనా, పరిచారకులైనా, పరిచారకురాండ్రైనా, పరిశుద్ధులకు తగినటువంటి వస్త్రధారణ, పరిశుద్ధులకు తగినటువంటి అవతారం, పరిశుద్ధులకు తగినటువంటి ప్రవర్తన. లోకమంతా అలా ఉంటే మనం ఎలా ఉంటే ఎలా? అందుకని లోకం చచ్చి కొట్టుకుపోతుంది, నువ్వు కూడా కొట్టుకుపోతావా? చచ్చిన చేప కొట్టుకుపోద్ది నీళ్ళకి, కానీ బతికున్న చేప ఏటికి ఎదురీదిద్ది. ఫ్లోలో పడి కొట్టుకుపోయేది చచ్చిన చేప, ఫ్లోకి ఈదేది సజీవమైన చేప. ఏటికి ఎదురీస్తావో, ఏట్లో పడి కొట్టుకుపోతావో నీ ఇష్టం. కానీ నిన్ను చూసినప్పుడు పవిత్రురాలు, పరిశుద్ధురాలు, దేవుని సంబంధి అనే ఒక భయం, ఒక ఆత్మీయ భావం, ఒక పవిత్రమైన అభిప్రాయం కలిగేటట్టు నువ్వు జాగ్రత్త పడాలి.